అన్న గీసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నావే మన ఊళ్ళే? ఏ ఇంకెవలరా, అందరికీ ఆఖరికి వచ్చేటోడు గా నాగలింగమే గెలుస్తాడు. ఆయన గెలుస్తేనే జర్ర ఊరు బాగుపడుతుంది. అవుగాని అక్క, నువ్వు ఎవలకు ఓటేద్దాం అనుకుంటున్నావే? ఇంకెవల్లే, మన నాగమల్లికే ఓటేస్తా. ఇగో ఇట్లా మాట్లాడుకుంటుర్రు ఊళ్ళల్లో పబ్లిక్. ఊళ్ళ పొంటి మొదటి విడత సర్పంచ్ ఓట్ల జాతర నడుస్తుంది. పల్లెలల్లో పండుగనే ఉన్నది పో. అదే సర్పంచ్ ఓట్ల పండుగ. ఓ రోజు నామినేషన్లు, ఇంకో రోజు జోరు ప్రచారాలు. మొదటి విడత ఓట్లకు నామినేషన్లు జోరుగేస్తున్నారు. సర్పంచ్ సాబాని పిలిపించుకోవాలనే కాయసున్నోళ్ళు కావాల్సిన కాగితాలు పట్టుకొని పోయి నామినేషన్లు వేసేస్తున్నారు. ఈ అక్క కొబ్బరికాయ కొట్టి పంపించింది వాళ్ళ తమ్ముడిని సర్పంచ్ కు నామినేషన్ వేసేటందుకు. మండలం అంతా ఒక కన్నే పెడితే ఇబ్బంది అవుతుందని 4-5 ఊళ్ళకు క్లస్టర్ పెట్టిర్రు. వాళ్ళంతా పోయి ఆన్నే నామినేషన్లు వేసి రావాలన్నట్టు. నామినేషన్ పారాలు కూడా వాళ్ళే ఇస్తారు. మళ్ళా ఆస్తులెన్ని, అప్పులెన్ని, కేసులెన్ని ఉన్నాయి అనేటివన్నీ రాయాలంట్లా. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు అసలు గ్రామ పంచాయతీకి బాకీ లేనట్టు ఓ కాగితం ఉండాలి. అంత పురాగా నింపి కులం సర్టిఫికేట్ పెట్టి దానికి క్యాండిడేట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాగితం అంటూ పెడితే సరిపోతుంది. ఓ 2000 డిపాజిట్ కట్టి పట్టుకపోయిన కాగితాలు అధికారులకు ఇస్తే కథం. ఇక ప్రచారాల జోరు. ఇంటింటికి తిరగొచ్చు, ఓట్లు అడగొచ్చు. నన్నే గెలిపి ఇల్లని గదవలు పట్టుకొని బదులాడే ఉంటది మా జోరుగా. ఓ రోజు ఓట్ల ప్రచారాలు జోరుగా అవుతుంటే గంత తిప్పల మనమేడ పడతామని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్లను. ఊరి కోసం ఏం చేస్తారో ఎంత ఇస్తారో చెప్పుడు, ఊరంతా ఒప్పించుడు, ఏకగ్రీవంగా సర్పంచ్ అవుడు. కొన్ని దుక్కుల ఆలం పాటలు కూడా పాడుతుళ్ళు. మహబూబ్ నగర్ జిల్లా టంకర్ అనేటి ఊళ్ళో ₹1 కోటి సమర్పించుకున్నాడు సర్పంచ్ సాబాని పిలిపించుకునేందుకు ఒక అన్న. అంతనా అంటే అంతే ఉంటది. గా పిలుపుకు గంత పవర్. మరి ఏకగ్రీవాలు అయ్యేటి కాడ ఒకనాటితోని ఓడుస్తుంది గాని ఇక ఓట్లు పడ్డ ఊళ్ళల్లో ప్రచారాలే జోరుంటాయి. మైకుల మోతలు, డప్పుల సప్పులతోని మస్తు జోరుకుంటది. 10-15 వద్దులు. డిసెంబర్ 11వ తారీఖు నాడు మొదటి విడత ఓట్లు. పొద్దుకేటాలకు సర్పంచ్ సాబాని పిలిపించుకునేటి భాగ్యం ఎవరికి దొరుకుతుందో తెలుస్తుంది కూడా. అటంక 14వ తారీఖు నాడు 2వ విడత, 17వ తారీఖు నాడు 3వ విడత. ఓట్లకు ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి ఎవరికి ఓటేయాలనుకుంటున్నా ముందుగానే అనుకుని తయారుగా ఉండాలి.